నిన్న 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 ఉడకపోస్తుంది అంటేనిగా గాలికి చెప్పిన ఉడకపోస్తుందని. నైట్ ఎమ్మటే వర్షం కురిసే. అట్లుంటుంది మన నోటి వాక్యం. ఎట్లుంటుంది? గమ్మత్తుగుంటుంది మన నోటి వాక్యం. వాక్యాలు రాక కాదు, మాటలు మాట్లాడరాక కాదు, అన్నీ వస్తాయి. అన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక పొద్దుగాలనే లేచిండు, వెళ్తురు రానప్పుడే లేచిండు, దన్న 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 తయారయ్యిండు. ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏమంటుంది? మీరు డయల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం మరొక కాల్లో మాట్లాడుతున్నారు, దయచేసి మళ్ళీ 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 ప్రయత్నించండి, ప్రయత్నిస్తూనే ఉండండి అని అంటుంది. ఓరిని అబ్బాయి, ఏం మాట్లాడతావురా పొల్లతోటి? వేస్ట్ రా అయ్యా, వద్దురా అయ్యా, నాతోటి రారా, నీకు విద్య నేర్పిస్తారా, నీ గురువుని నేనేరా అని ఎంత చెప్పినా ఇంటలేడాడు. ఇక అయినకుంటే మళ్ళా ఫోన్ చేసిండు. మళ్ళా ఫోన్ చేస్తే ట్రెన్ 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 అని రింగ్ వచ్చే. ఇక వచ్చింది. ఇక ఎత్తిండు, ఫోన్ ఎత్తిండు. ఫోన్ ఎత్తి, ఏమిరా, ఏం మాట్లాడుతున్నావురా, ఎవరితోటి మాట్లాడుతున్నావురా? ఏం లేదన్నా, నా పిల్లతోటి మాట్లాడుతున్నా. ఒకటే అలుగుతుంది, ఒకటే గులుగుతుంది, ఒకటే చెప్పిందే చెప్తుంది. అలుగుడే గులుగుడే. నేను చెప్పినా కదరా నీకు, మంచి మంచి లక్షణాలు అన్నీ చెప్పినా కదరా నీకు. ఎప్పో అన్నా, నువ్వు చెప్తూనే ఉంటావు, అన్నీ చెప్తూనే ఉంటావు, అన్నీ చేస్తూనే ఉంటావు. మళ్ళీ పైనంగా నేను గురువుని, నేను గువ్వని, గువ్వ గోరింకతో అనుకుంటా సొల్లు కబుర్లు అన్నీ చెప్తావు. ఎందుకన్నా అంటే, సొల్లు కబుర్లు కాదు నాన్న అవి. మనం వేసుకున్న రక్షలే నీకు శిక్షలు కాకుండా ఉండాలని చెప్పిందే చెప్తున్నారా? అర్థం చేసుకో నాన్నా, నా బుజ్జి కన్నా అనుకుంటా చెప్తాడు. సర్లే కానీ అయిపోయిందా మాట్లాడు? అయిపోయిందారా అనేది? అయిపోయిందన్న. ఇంట్లోకి పోయింది, వాళ్ళ అమ్మాయి అక్కడ కూర్చొని మంచిగా టీవీ చూస్తా, ఇంత అన్నం తిని మళ్ళా ఫోన్ చేస్తా, నీ తలకాయ తింటా అని అంటది. అది అన్నదంట ఆయనకి అంతోటి. సర్లే కానీ ఫోన్ చేయి, పోరగాళ్ళందరూ ఫోన్ చేయి, క్రికెట్ ఆడదాం. పోయి క్రికెట్ ఆడి మంచిగా 3 టీంలు ఉన్నాయి, మంచిగా 3 టీంలలో మనమే గెలవాలి. ప్రైజ్ మనీ ఎంత నువ్వు నాకు తెలియదు, క్రికెట్ ఆడుడే గెలుసుడే అని హెచ్చరించుకుంటా చంటన్న చెప్తాడంట తమ్మునితోటి, అజయ్ తమ్మునితోటి. ఏరా రే, ఇంటున్నావారా? విను, ఏం చెప్తావు? నువ్వు ఆడినాలే, నేను ఈడ చెప్పాలి. మన కథలే, మన స్టోరీలే, మన ముచ్చట్లే పద్ధతి ప్రకారముగా బ్రద్దలు ప్రలగొట్టుకోకుండా ఎండలో తిరుగుదాం అనుకుంటా. అన్నా నా క్రికెట్ ఆడరాదన్నా, నా వల్ల కాదన్నా అంటాడు మావాడు తమ్ముడు, అజయ్ తమ్ముడు. ఇక సెంటర్ నుండి, అరే నువ్వు కత్తల పడ్డ కూర్రా,
ఒరే కథల వడకే శనగిత్తు అనగానే తమ్మునికి టంగున జ్ఞానోదయం అవుతుంది. ఇక అన్న ఏం కథలు పడను కానీ ఆడదాం పానా పై అమ్మాయి పిల్ల లేదు జల్ల లేదు బొల్ల లేదు పొల్ల లేదు ఎల్ల లేదు ఏది లేదు పోదాం ఆడేద్దాం పా అని తమ్ముడు లేచే. అన్న లేపే తమ్ముడు కూడా లేచే. అజయ్ గాడు చంటిగాడు ఇక ఇద్దరు ఇక 10 మందిని అందరినీ పోరగాళ్ళందరినీ జమ చేసి ఇక గ్రౌండ్కి పోయి ఇక క్రికెట్ ఆడుడే గెలుసుడే కప్పు ఎత్తుకొని వచ్చి జై శ్రీమన్నార అనుకుంటా ఏదో ఒక పాట పాడుకుంటా మంచిగా ఆడి 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 అలసిపోయి ఇంటికి వస్తారు. ఇక గెలిచి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే వానింటికి ఆడిపోయే నా ఇంటికి నేను వచ్చే. ఇక ఇంటికి రాగానే చుట్టాలు వచ్చే. ఈ అమ్మ పొద్దుగాల నుంచి అలసిపోయి వచ్చినాయి ఎడబండలు రా నాయన అన్ని ఇల్లంతా అటు తిరిగి ఇటు తిరిగి ఒక మూల కూర్చొని హాయిగా ఫోన్ ఒత్తుకుంటా మంచిగా పద్ధతి ప్రకారంగా పోరగాడు చిన్నగా నిద్రించడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఇక చుట్టాలేమో ఒకటే సందడి చేస్తుండే. ఇక షంటిగా నమ్మొచ్చి అరే అందరు చుట్టాలు వచ్చిర్రా మరి చికెను బొక్కను ఏమైనా పట్టుకరాపో అని అంటది. చికెను అంత దూరం నా వల్ల కాదే, అంత దూరం నేను పోవు నా వల్ల కాదు అని అంటే మరి ఏం వల్ల అవుతుంది నీకు అని చేపలు వద్దని ఒక సుట్టపూడు అంటాడు. చికెన్ వద్దని ఒక సుట్టపూడు అంటాడు. ఇంకో సుట్టపూడేమో చేపలు కావాలంటాడు. ఇక నువ్వు బాగా పడతావుగా షంటయ్య పోయి కొర్రమైన పట్టుకరా పోనగానే అబ్బా నా వల్ల కాదమ్మా నాకు చేత కావట్లేదు ఆడి అలసిపోయినా ఒళ్ళంతా నొప్పి లేస్తుంది. ఒక్క 10 నిమిషాలు వండుకొని లేచి నీకు ఎన్ని కొర్రమేలు కావాలి అని అంటాడు అమ్మతోటి. ఇక ఒక 10 నిమిషాలు నిద్రపోతాడు. రప్ప లేస్తాడు, గాలాలన్నీ తయారు చేస్తాడు, పరకలు పెడతాడు, కొర్రమేలు పట్టుకొని వస్తాడు. మన అడ్డకాడికి పోయి షెర్లా మన అడ్డకాడు ఒక 10 గాలాలు వేస్తాడు, ఒక 4 చేపలు పట్టుకొస్తాడు. కత్తం ఇక చుట్టాలకి చేపల పులుసు పెట్టి మంచిగా అందరు తింటారు. మంచిగా షంటిగాన్ని మెచ్చుకుంటారు. సొల్లు అంత సొల్లే.